మంగళవారం 19 అక్టోబర్ 2021 రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పటికి 2 నెలలు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై తెదేపా పోరాటం చేస్తున్న సందర్భం. ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడి. మొత్తం రాష్ట్రం విస్తుపోయేలా విధ్వంసం. పనిచేస్తున్న వారిని దొరికినట్లు కొట్టారు. అద్దాలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, కార్లు ధ్వంసం చేశారు. ఇక అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై తెగబట్టారు. మొత్తం విధ్వంసం సృష్టించారు. నిజానికి ఇక అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ తెదేపా అధినేత చంద్రబాబుకు ఫోన్లో అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తెదేపా కార్యాలయాలపై ప్రాయోజిత దాడులకు తెగబట్టారు. ఇక అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై తెగబడ్డారు. మొత్తం విధ్వంసం సృష్టించారు. నిజానికి గత 5 ఏళ్లలో పట్టాభికి దినదిన గండంగా గడిచేది. బయటకు వెళ్లిన పట్టాభి తిరిగి క్షేమంగా వస్తాడనే విధంగా పట్టాభిపై దాడులు జరిగాయి. వైసీపీ శ్రేణుల ప్రాయోజిత దాడులపై అప్పట్లో తెదేపా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ పరిభూషణ్ల దృష్టికి చంద్రబాబు తీసుకువచ్చారు. పోలీసులు అప్పట్లో కేసు రిజిస్టర్ చేశారు. కానీ అరెస్టులు జరగలేదు. విచారణ ముందుకు సాగలేదు. ఈ అహంకారపూరితమైన రాజకీయానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అయితే అధికార అహంకారంతో అప్పుడు చెలరేగిన రాజకీయ కట్లపాములపై చర్యలకు చట్టం తన పని చేసుకునే వీలు నేడు కలిగింది. ఆనాడు తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్ తదితరుల ముఖ్య అనుచరులు ఉన్నారు. విధ్వంసం చేసిన వారిలో ఒక పోలీస్ ఎస్ఐ కూడా ఉన్నారు. ఆ రోజు జరిగిన తతంగం అంతా సీసీ కెమెరాలో భద్రంగా ఉంది. వాటి ఆధారంగా ముందు దాడిలో పాల్గొన్న ప్రత్యక్ష పాత్రధారులను గుర్తించి వారి అరెస్టులు, దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్ చేశారు. ఇక వారి నుంచి ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారుల పనిబట్టే పనిలో పోలీస్ యంత్రాంగం ఉంది. తాడేపల్లి పాలస్ దర్శకత్వాన అవినాష్, లేళ్ల అప్పిరెడ్డిల ఆదేశాలతో వారి అనుచరులు చేసినట్లు ప్రాథమిక సమాచారం. నేడో రేపో దేవినేని అవినాష్, జోగి రమేష్ల అరెస్ట్ ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. రౌడీలు, గూండాల భరతం పడతామని సీఎం చంద్రబాబు అన్న నేపథ్యంలో ఈ కేసులో విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇక నేరగళ్ల స్వర్గంలో విహరిస్తున్న ఈ అరాచక హంతక ముఠాల పనిబట్టే కార్యక్రమంలో బెజవాడ పోలీసులు దృష్టి సారించారు. బోండా ఉమ, బోదాటి వెంకన్న ముఖ్యంగా పట్టాభి ఈ విషయంపై శ్రద్ధ తీసుకుని న్యాయం జరిగే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దేవినేని అవినాష్ రాజకీయ అపరిపక్వత స్పష్టంగా బయటపడింది. తండ్రి నెహ్రూ ఆదేశాలు పాటించకుండా సొంత తెలివితేటలు ప్రదర్శించి జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చే స్థితిని తెచ్చుకున్నాడు. చేసిన పాపం ఊరికే పోదు కదా. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై చేసిన కమెంట్స్ దేవినేని అవినాష్ కు ఇప్పుడు ఇబ్బందిగా మారాయి. జగన్ రెడ్డి అండ చూసుకొని విర్రవీగిన లేళ్ల అప్పిరెడ్డి కనీసం ఎమ్మెల్సీ అయ్యాడు. సొంత సామాజిక వర్గంలోనే వెలివేయబడ్డ విధంగా పరిస్థితి ఉంది. ఇక జగన్ రెడ్డికి దిక్కు దివానం లేదు కదా. వీరిని ఎవరు పట్టించుకుంటారు? విజయవాడ ఈస్ట్ లో జగన్ రెడ్డి వైసీపీ టికెట్ దేవినేని అవినాష్ కు ఇచ్చి అతనింటికి కూడా స్వయంగా వెళ్లాడు. జగన్ నిజానికి అవినాష్ శక్తి సామర్థ్యాలను ఎక్కువగా అంచనా వేసుకున్నాడు. విజయవాడ ఈస్ట్ శాసనసభ ఎన్నికల్లో 50,000కు పైగా తేడాతో ఓడిపోయి ఇప్పుడు బిత్తర చూపులు చూడాల్సి వచ్చింది. ముంచుకొస్తున్న తెదేపా ఆఫీస్ పై కేసులో లేళ్ల అప్పిరెడ్డితో దేవినేని అవినాష్ కూడా జైలుకు వెళ్లే రోజు త్వరలోనే వస్తుందని రాజకీయ వర్గాల అంచనా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.